నెల్లూరు టౌన్ హాల్లో 25 కళా సంఘాల సహకారంతో విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాస్ట్రో ఇళయరాజా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, చిన్నపిల్లల నాట్యాలు, ప్రముఖ గాయకులచే పాటల కార్యక్రమాలు నిర్వహించారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరుకు ఎంతో పేరు తీసుకొచ్చారని, వారి జన్మదిన వేడుకలు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, హరినాథ్ రెడ్డి, నారాయణబాబు, ఎన్వి రమణయ్య, జాకీర్, 25 కళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. शेख अमीर जान गारू डांस मास्टर्स वेलफेयर एसोसिएशन నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జహీర్ గారు, అలాగే సీనియర్ డాన్స్ క్లాసికల్ డాన్స్ మాస్టర్ శ్రీ ఎన్వి రమణయ్య గారు, అలాగే శ్రీ విజయలక్ష్మి మేడం గారికి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ కేక్ కట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. నేను ఎంత క్లాస్గా పెట్టించుకుంటున్నాను. వాళ్ళు వెనకాల అర్థాలు వస్తున్నాయి. షార్ట్ కిందకి అందరూ ముందు కిందనే ఉన్నారు. మేడం ఓకే వాసన రెండో మూడో మిగతా పిల్లలు కూడా రావాలి. డాన్స్ మాస్టర్ విజయ్ గారికి చురు సత్కారం అలాగే గట్టిగా చెప్పట్లు.
శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. తర్వాత పురస్కారం శ్రీ రహంతుల్లా గారు. శివగారు వచ్చారా? రహంతుల్లా గారు వాళ్ళు. ఓకే. అలాగే తదుపరి పురస్కారం శ్రీ రహంతుల్లా గారు. అలాగే విజయలక్ష్మి మేడం గారు. ఇళయరాజా గారి పాటలు పాడడం అంటే చాలా కష్టం అండి. అలాంటి పాటల్ని అందరికీ వినిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే భారతీ మోహన్ గారు తదుపరి. మిత్రులు, మొదటిగా సీనియర్ కీబోర్డు విజయ్ కుమార్ నృత్య గురువు. వారు మా 20 ఎకరా సంఘాల్లో సభ్యుడిగా ఉంటూ ఎంతమందో నృత్య గురువులు మనం చూస్తుంటాము. దైవంగా భావిస్తూ నా పుట్టుక సమాజానికి ఆదర్శం కావాలని సుమారు 100 మంది పిల్లలకి నాట్యం చేసి నేర్పించిన గురువు విజయ్ కుమార్ గారు. ఒకసారి చప్పటితో వారి అభిప్రాయం కోరుకుంటారు. కళలకు నిలయం నెల్లూరు. సినిమా రంగం అవచ్చు, టీవీ రంగం అయి ఉండొచ్చు, అలాగే కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్ దేనికైనా కూడా నెల్లూరుకు ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతతో పాటు విజయ్ కుమారు అందరితో ఆకుండా ఒక గాయకుడిగా, ఒక యోగా మాస్టర్గా అన్ని రకాలుగా తను సమాజానికి పిల్లలు నేర్పిస్తూ తన విజయ్ కుమార్ డ్యాన్స్ అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా తను ఆ జీవితానికి అంకితమయ్యారు. వారిని ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాము తన ఒక్కడే ఎంతో కష్టపడి పిల్లలకి నేర్పిస్తూ, డైరెక్షన్ ఇస్తూ, సమాజం అందరూ పిలుస్తూ మమ్మల్ని అందరూ కూడా పిలిచి ఒక వేదిక చేయటం, అతను ఒక్కడే ఉదయం 9 నుంచి ఇప్పటిదాకా కష్టపడుతుంది. నిజంగా వారు నేను చెప్పిన ఏ వృత్తి అయితే అది దైవంగా భావిస్తామో మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. దానికి నిదర్శనం విజయ్ కుమార్ గారు. చాలామంది తన వృత్తిని వదిలేసి దానికి న్యాయం చేయకుండా ఏదో పక్క చూపులు, పక్క వ్యాపారం పడతాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం అనేది ఉద్యోగమా, వ్యాపారమా, నాట్యమా, డ్యాన్సులా, ఇవన్నీ కూడా. కానీ ఏది ఇచ్చినా కూడా దాని పరిపూర్ణంగా అంకితమైతే తప్పకుండా సక్సెస్ అవుతారు. స్థాయిలో ప్రోగ్రామ్ చేయాలంటే అది చిన్న విషయం కాదు. చాలా రిస్క్ కూడుకుని చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రోగ్రాము. అలాంటివి చేయాలంటే అంతో ఇంతో అర్హత కూడా ఉండాలి. అర్హత ఉండాలి. దానికి కావాల్సిన అన్ని బలాలు కూడా ఉంటే తప్ప ఇలాంటి ప్రోగ్రామ్ చేయలేము. మొదటిగా ఒక కళాకారుడిగా నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి మా అమరావతి కృష్ణారెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా నేను ఏం చేయగలిగితే అంతవరకు మిగిలినంతా కూడా ఆయన తీసుకుని మా చేత ఈ ప్రోగ్రాం చేయిస్తున్నారు. పేరుకే మా ఫోటోలు, మా వెనకాల ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి నెల్లూరులో మీరు చూసే ప్రతి కార్యక్రమం వెనకాల మా కృష్ణారెడ్డి గారి బలము అందా లేకపోతే ఎవరు కూడా చేయలేదు. ఈరోజు ఇక్కడికి ఉదయం వచ్చినప్పుడు కూడా ఒకసారి గట్టిగా మిమ్మల్ని అభినందించాలి. ఇలాగా అన్నయ్య మీకు రుణపడి ఉంటాను. కళాకారులు నెల్లూరు జిల్లానే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, మన ఆంధ్ర తెలంగాణనే కాకుండా భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో కూడా మా అమరావతి కృష్ణారెడ్డి అనే పేరు తెలుసు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.